రాష్ట్రానికి స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల రోజుల పాటు సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబర్ 9న తొలి దశ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక షెడ్యూల్ విడుదలతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ పోరు ఉండబోతోంది. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫస్ట్ ఫేజ్ కి అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇక అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫస్ట్ ఫేజ్ కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సెకండ్ ఫేజ్ కు అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇక అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం తెలంగాణలో 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. రైట్, మరి కాంగ్రెస్ వర్షన్ ఎలా ఉంది? ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటూ కాంగ్రెస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. అశోక్, ఇటు బీజేపీ నేతలు ఖరాఖండిగా చెప్తున్నారు ఈ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కాంగ్రెస్ మాట తప్పింది అని ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ కాకూడదు అంటూ వ్యాఖ్యానించారు రామచంద్రరావు. సో ఈ మొత్తం వర్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ నుండి ఎలాంటి వర్షన్ వినిపిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తుంది. మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం అనే నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి, గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కొద్దిసేపట్లో అటు పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైందని చెప్పొచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, దానికి సంబంధించి తర్వాత ఏమవుతుందనే విషయాలు పక్కన పెడితే అటు ప్రభుత్వ పార్టీ తరపు నుంచి కింది స్థాయి వరకు కూడా అనేక మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు జనహిత పాదయాత్ర నిర్వహించారు. జనహిత పాదయాత్ర తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక సపరేట్ జూమ్ మీటింగ్స్ కూడా పీసీసీ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే మరొక వైపు మీనాక్షి నటరాజన్ కావచ్చు, 2 వైపుల నుంచి కూడా అనేక సభలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా అటు జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా, ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా ముందుగానే, ఈ నోటిఫికేషన్ రాక ముందుగానే అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని స్థానిక సంస్థలకు సంబంధించి గెలిపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మంత్రులపైన ఉంటుందని చెప్పి కూడా ఒక రెఫరెండం, ఒక అల్టిమేటం కూడా ఇచ్చిన నేపథ్యంలో అప్పటికే ఆ మంత్రులు కింది స్థాయి నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ళు అధికారంలో లేనటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు కావచ్చు. కాబట్టి ఈ 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి పాలనకు ఒక రెఫరెండంగా ఉంటుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ఈ రోజులు పనిచేసామనే దానిపైన పూర్తి స్థాయిలో కింది స్థాయి నేతలకు ఒక అవగాహన కల్పించాలి. దాని తర్వాతనే ముందుకెళ్ళాలని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఖరితో కింది స్థాయి నాయకులు ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే పదవులకు సంబంధించి కూడా చాలా వరకు ఎదురు చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఎదురు చూసినటువంటి కింది స్థాయి నేతలు, ఏదైతే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశం దొరికిందని భావిస్తుంది. సో దానికి సంబంధించి అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి, 2 సంవత్సరాల పాలనకు సంబంధించిన దానిపైన ఒక రెఫరెండం ఇవ్వాలని దానిపైన భావిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని చెప్పొచ్చు. ఎస్ అశోక్, సో జిల్లా స్థాయి కార్యకర్తలు, నేతలు అందరూ సన్నద్ధమైపోయినట్లే తెలుస్తోంది. ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో వాసు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం అంటూ ఖరాఖండిగా ఎప్పటి నుండో బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు రిలీజ్ అయిపోయింది. మొత్తకి ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయన్న షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, బీఆర్ఎస్ ఎలా సన్నద్ధమవుతోంది? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఒకటే చెప్తుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేటలో ఆయన ఉదయం పర్యటించారు. పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బాకీల రూపంలో ప్లకార్డులు ఏర్పాటు చేసి ఇంటింటికి నిన్న ఆయన పంపిణీ చేశారు. సో ఈ థీరీయే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అక్కడున్న పార్టీ శ్రేణులకు ఆదేశిస్తాము, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చలేదు, ఇటు అర్హులైన మహిళలకు కావచ్చు 2500 ఇవ్వాలి,
పింఛను 4,000 పెంచుతున్నారు, అలాగే విధంగా రైతు బంధు కావచ్చు. సో అనేక అంశాలకు కాంగ్రెస్ పార్టీ తులం బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి వీటన్నిటినీ ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ప్లకార్డులు కొట్టించారు. నిన్న ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పంచారు. సో వీటి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 years అవుతుంది కాబట్టి ఈ 2 yearsలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన హామీలను ఏదైతే ప్రజలకు మరోసారి గుర్తు చేసే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ముందుగానే ప్రజలకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, ఆ పార్టీ నాయకులకి దాదాపు గత నెల రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సంకేతాలు ఇస్తూ వస్తుంది, సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే అక్కడ రైతులకు సంబంధించిన పర్టికులర్గా రైతులకు సంబంధించిన సమస్యలు లోకల్గా ఉంటాయి, వాటన్నింటినీ ఇష్యూ చేయాలి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల యూరియా కష్టాలు కావచ్చు వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలి. రైతులకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 yearsలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఈ రెండు పోల్చే విధంగా ఖచ్చితంగా రైతులకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకి కాస్త అవగాహన కల్పించాలి. ఈ కార్డ్స్ కావచ్చు నిత్యం కూడా ఇవన్నీ ప్రజలకు పంచాలి. దాంతోపాటు క్షేత్రస్థాయిలో దిగువ స్థాయి ఆయా గ్రామాల్లో ఉంటూ ప్రజల్ని కదులుస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా నష్టపోయారో తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కిందున్న నాయకులకు, కార్యకర్తలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 20 నెలల పాలన కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి బాగా జరిగింది. రైతులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కూడా ఇటు బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక సత్తా చాటితే రానున్న ఎన్నికల్లో కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి దగ్గరలోనే, ఆ తర్వాత ఈ 2 years కూడా ఆ గ్రాఫ్ని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అడుగులు మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎస్ వాసు.